హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వయం విహారీ ఛానల్. నేను మీ గురేష్. ఈరోజు మనం తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉన్న అతి ముఖ్యమైన చూడదగిన 8 ఇంపార్టెంట్ ప్లేసెస్ని మీకు చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న వెంకటగిరి రాజుగారి కుటుంబం ఎప్పుడో దశాబ్దాల క్రితం ఇచ్చిన మాటకి కట్టుబడి ఇంకా ఆ మాటని అనుసరించి పాటిస్తూ వస్తూ ఉన్నారు. అది ఎవరికిచ్చారు, ఏమని ఇచ్చారు అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వెంకటగిరి రాజు గారి కోటను చూపించేటప్పుడు మీకు వివరంగా చూపిస్తాను. ఈ 8 ప్లేసులలో ఇది మొదటిది, ఇది చివరిది అని అంటూ ఏమీ లేదు, అన్నీ సమానమే. వెళ్ళి చూసేద్దాం రండి. థ్యాంక్ యూ. మొదటిగా మనం పాలకేంద్రం నుంచి వెంకటగిరికి మార్గ మధ్యంలో అంటే వెంకటగిరికి ఎంట్రన్స్లోనే కొలనులో ప్రతిష్ఠించి ఉన్న కాషాయ వస్త్రాల్లో ఉన్న సాయిబాబా స్వామి వారిని దర్శించవచ్చు. ఇది ప్రముఖ భక్తిపరమైన టూరిస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక ఐలాండ్లా చుట్టూ నీరు, మధ్యలో సాయిబాబా స్వామి వారి స్టాచ్యూ ఉంటుంది. ఎలాగైతే హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ఉన్న గౌతమ బుద్ధుని స్టాచ్యూ లాగా ఇక్కడ సాయిబాబా స్వామి వారికి ఎదురుగా నందీశ్వరుడిని ఉంచి ఉన్నారు. అసలు సాయిబాబా స్వామి శివుని అవతారమా? తెలుసుకుందాం. ఏమో, ఇది అందరికీ ఒక అంతు చిక్కని ప్రశ్నే. ఎందుకంటే అది మన విశ్వాసానికి సంబంధించింది మరియు వ్యక్తుల అభిప్రాయాల్లో మారుతూ ఉంటుంది. కొంతమంది భక్తులు సాయిబాబాను దైవిక లక్షణాలతో కూడిన ఆధ్యాత్మిక వ్యక్తిగా భావిస్తారు. తరచుగా ఆయనను శివునితో సహా వివిధ దేవతలతో అనుబంధిస్తారు. ఏది ఏమైనప్పటికీ సాయిబాబా శివుని అవతారం అనే భావన విశ్వవ్యాప్తంగా ఆమోదించబడదని గమనించడం చాలా అవసరం. వెంకటగిరిలో ఒక ప్రముఖ దేవాలయమైన ఈ అయ్యప్ప స్వామివారి దేవస్థానం కైవల్య నది తీరంలోని సాయిబాబా స్వామివారి స్టాచ్యూ పక్కనే ఉంటుంది. అయ్యప్ప స్వామిని ఆంజనేయ స్వామి వారితో కూడి వారి అన్నదమ్ములైన మన బొజ్జ గణపయ్య అయిన వినాయక స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి వారితో కలిసి ఉన్నారు. ఇది అన్నదమ్ముల మధ్య ఐక్యతకు నిదర్శనంగా అందరూ భావిస్తారు. సాధారణంగా భక్తులు అయ్యప్ప స్వామి వారి దేవస్థానంకి శనివారం ఎక్కువగా వస్తారు. అలానే శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంకి కూడా సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరుచుకొని ఉంటుంది. ఆ సమయంలోనే స్వామివారిని దర్శించుకునే వీలు కలుగుతుంది. శబరిమల అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో బంగారంతో చేసిన మెట్లు 18 ఉంటాయి. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క అర్థం ఉంది. మొదటి మెట్టు కన్యస్వామి, రెండోది కత్తిస్వామి, 3 గదస్వామి, అలాగా చివరిది 18వది నారికేళ్ల స్వామి, గురుస్వామి అని కూడా అంటారు. ఇలా 18 మెట్లకు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు మరియు వేప చెట్టు జంటగా ఉంటాయి. వాటి చుట్టూ పాతకాలం నాటి మహిమగల నాగదేవతా విగ్రహాలని మనం చూస్తున్నాము. మనం ఇప్పుడు వెంకటగిరిలోని కైవల్య నది తీరంలోనే ఉన్న పర్వతవర్ధిని సమేత శ్రీ 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 రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంకి వచ్చి ఉన్నాము.
ఇప్పుడు మనం శ్రీ 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 వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చున్నాము. ఇక్కడ ఉన్న ఈ శివలింగం 4 ముఖములు కలిగి నేపాల్లోని కాఠ్మండూలో గల పశుపతినాథేశ్వర లింగాకృతిని పోలి ఉంటుంది. ఇక్కడ పశుపతినాథేశ్వర స్వామి శివలింగంతో పాటుగా 108 చిన్న చిన్న శివలింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు. ఇక్కడ నాగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటున్నారు, తలనీలాలు సమర్పిస్తున్నారు. మనం ఇప్పుడు వెంకటగిరిలోని ప్రముఖ దేవస్థానాల్లో ఒకటైన సాయిబాబా స్వామివారి దేవస్థానంకి వచ్చి ఉన్నాము. ఇది పాత బస్టాండ్లో ఉంది. మనం ఇప్పుడు అమ్మలగన్న అమ్మ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం గ్రామస్తులందరూ కలిసి వినాయక చవితి తర్వాత వచ్చే 3వ బుధవారం నాడు పోలేరమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇదే వెంకటగిరి రాజుగారి కోట. వీరు ఎప్పుడో ఇచ్చిన మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. ఆ ఇచ్చిన మాట ఏంటో తెలుసుకుందామా? ఈ వెంకటగిరి రాజుల సంస్థానానికి దశాబ్దాల క్రితం శత్రు రాజ్యం నుంచి ప్రమాదం ఏర్పడింది. ఆ యుద్ధం జరిగే సమయంలో వెంకటగిరి సంస్థానం కాంపాలెంకు చెందిన హరిజనవాడకు చెందిన యాచడు అనే వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి రాజ్యానికి సహాయపడ్డాడు. ఆ త్యాగానికి గుర్తుగా ఆ సమయంలో ఆ యాచడికి అప్పటి రాజు నీకు ఏం కావాలో కోరుకో తీరుస్తానని మాటిచ్చారట. అప్పుడు ఆ యాచడు ఇలా కోరాడట, నా కుటుంబంలో పెళ్లి తర్వాతే మీ కుటుంబంలో పెళ్లి జరగాలి, ఆ తలంబ్రాలే వాడాలి, మీ కుటుంబంలో వారసులకి నా పేరు ఉండాలని కోరాడట. ఆ సాధారణ వ్యక్తి కోరిన కోరికలు ఇప్పటికీ ఆ రాజ కుటుంబీకులు ఆచరింపబడుతూ వస్తూనే ఉన్నారు. ఆ సాధారణ వ్యక్తి కోరినట్లు ఇప్పటికీ యాచకుడి ఇంట్లో పెళ్లి తర్వాత ఆ తలంబ్రాలతోనే పెళ్లి చేసుకుంటారు. అలానే వారి అందరి పేర్లు రాజా వెలుగోటి గోపాలకృష్ణ యాచేంద్ర, సాయి కృష్ణ యాచేంద్ర, సర్వసమర్థ సాయి రాజగోపాలకృష్ణ యాచేంద్ర, ఇలా రాజకుటుంబ వారసుల పేరు చివరన యాచడి పేరు చేర్చుకుంటారు. ఇది వెంకటగిరిలో చూడగలిగిన అత్యంత పురాతన చరిత్ర కలిగిన శివాలయం ఇది. ఇక్కడ స్వామివారు కాశీ విశ్వనాథుడిగా, పార్వతమ్మ అన్నపూర్ణ తల్లిగా కొలువై ఉన్నారు. ఈ కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని బంగారు యాచమనాయుడు 1760 ADలో కైవల్యా నది ఒడ్డున నిర్మించారు. ఈ గుడి ఉన్న కారణంగా ఈ ఆలయం ఉన్న వీధికి కాశీపేట అనే పేరు వచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.